నువ్వు ఎంత పాపివైనా ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతగా క్షమిస్తాడంటే, ఆయన ఈ లోకానికి రక్షకుడు. ఆయన ఈ లోకాన్ని నోటి మాటతో తయారు చేశాడు. ఆయన ఈ లోకానికి వస్తే ఆయన్ని చంపిన వారిని కూడా ఆయన క్షమిస్తున్నాడు. ఆయన దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. అయినా కూడా ఆయన్ని పొడిచిన వారిని, ఆయన చంపిన వారిని కూడా ఆయన క్షమిస్తున్నాడు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. అక్కడంతా గంతులు వేస్తున్నారు. ఆయన సిలువేసిన వాళ్ళు, ఆయన దెబ్బలు కొట్టిన వాళ్ళు. అయినా కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయా, వీరిని క్షమించయా అని మొత్తుకుంటున్నాడు ఆయన. కాబట్టి నువ్వు కూడా ఎంత పాపంలో ఉన్నా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికైనా నువ్వు మారు మనసు పొందితే మంచిది. మీలో చాలామంది నామకార్థంగానే చర్చకు వస్తున్నారు. మీరు కూడా మారు మనసు పొందాలి. ఎవరికైతే మారు మనసు లేదో నేను వారి గురించి మాట్లాడుతున్నాను. నువ్వు పేరుకే క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ఉపయోగం ఏమీ లేదు. మాదిరికరంగా ఉండాలి. దేవుని ప్రేమని వెల్లడిపరిచే విధంగా ఉండాలి. క్రైస్తవులే ఈ రోజున చాలామంది సిగ్గు లేకుండా సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, మందు తాగేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవులను ఒక వేషధారంలో ఉండేవాళ్ళు ఉన్నారు. మీరంతా దేవుణ్ణి గాయపరుస్తున్నారు, దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు. ఏదో మందిరంలోకి వచ్చి మంచిగా 4-3 లైన్ల ప్రకారం కూర్చుంటే క్రమం కాదు. నీ ఆత్మీయతలో కూడా క్రమం ఉండాలి. మనం కట్టే ఈ గోడలో దేవుడు లేడు. ఇది ప్రార్థనా స్థలం. ఎవరికి ప్రార్థనా స్థలం? సమస్త అన్ని జనులకు ప్రార్థనా స్థలం. మరి మీరు ఈరోజు వచ్చారు, ఎంతమందిని అన్యుల్ని తీసుకుని వచ్చారండి? ప్రతి ఆదివారం ఎంతమందిని మీరు అన్యుల్ని తీసుకుని వస్తున్నారు? ఇది అన్ని జనులకు ప్రార్థనా మందిరం, క్రైస్తవులకు ప్రార్థనా మందిరం కాదు. ఇది భక్త సింగర్ సహవాసమైనా, ఇంకొక పెంతుకోస్తు అయినా, లూథరన్ అయినా, బ్రదరన్ అయినా, ఏదైనా కూడా ఇది అన్య జనులకు ప్రార్థనా మందిరం. మరి మీరంతా ఎంతమంది అన్ని జనులను తీసుకుని వస్తున్నారు? తీసుకురాకపోతే మీ విశ్వాస జీవితం వ్యర్థమే. మీరు ఇంకా వేషధారంలోనే ఉన్నారు. మీరు మాదిరికరంగా లేకపోతే మీరే ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు.